సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఫిజిక్స్. ఫిజిక్స్ లో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అన్న ఉందంటే ఏంటి? ధ్వని, కాంతి, ఉష్ణం, హీట్, లైట్, సౌండ్, మ్యాగ్నెటిజం కూడా ఉంటుంది, అయస్కాంతం. రైట్. సో ఇది మనం ఒకసారి చూద్దాం. సరే, ఫస్ట్ లైట్ అంటే ఏంటి? ఇది పర్యాయ పదాలు కాదు, తెలుగులో కాదు, వెలుగు వెలుతురు కాదు. లైట్ అంటే లైటే. రైట్. సో లైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎనర్జీ. సో అంతకుముందు ఆర్ఆర్బీలో అడుగుతుంది ఎనర్జీ యొక్క రూపాన్ని లైట్ అంటారు. ఎనర్జీ అంటే ఏంటంటే సన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎనర్జీ. సూర్యుడు అనేది ఒక శక్తి. సో సూర్యుడు అనేది ఒక శక్తి అనుకుంటే సూర్యుడి నుంచి ఏమొస్తుంది? లైట్ వస్తుంది. ఇంకేం వస్తుంది? హీట్ వస్తుంది. సో అంటే ఈ సూర్యుడు అనేది ఎనర్జీ అనుకుంటే సో దీని నుంచి వచ్చేది లైట్. ఓకే. సో లైట్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎనర్జీ అని చెప్పాలి. సో ఈ చాప్టర్ లో మనం ఏమేమి చదువుతామంటే పెద్ద టాపిక్ ఇది. సో లైట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, కాంతి ధర్మాలు ఉంటాయి. పరావర్తనం, వక్రీభవనం, వివర్తనం, వ్యతీకరణం, ధ్రువణం, రిఫ్లెక్షన్, రిఫ్లాక్షన్ అండ్ ఇంటర్ఫియరెన్స్ అని ఉంటాయి. సో తర్వాత దృష్టి అనే ఉంటుంది ఒక లోపం. సో దీని గురించి కటకాలు, దర్పణాలు, లెన్సెస్, మిర్రర్స్ ఇట్లాంటి చాలా వస్తాయి. సో ఒక చిన్న టాపిక్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్. సో జనరల్ గా దీనిలో ముందు పోయే బదులు సో కాంతి అనేది సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడి నుంచి వస్తున్నట్లంటే పార్టికల్స్ ఫామ్ లో వస్తుంది అని చెప్తారు కొందరు. పార్టికల్ అంటే ఏంటంటే కణాల రూపంలో వస్తుంది అని చెప్తారు. ఎవరు చెప్పారంటే న్యూటన్ అనే అతను చెప్పింది. సో దీన్ని ఏమంటారంటే న్యూటన్ పార్టికల్ థియరీ అంటే. ఎగ్జాంపుల్ ఏమంటారు? కాంతి కణ సిద్ధాంతాన్ని కనుక్కున్నది ఎవరు అంటారు. సో కనుక్కున్నది ఎవరు? తరంగాల రూపంలో వస్తుంది, వేవ్ ఫామ్ లో వస్తుంది అని చెప్పి. సో హైగెన్స్ ఏం చెప్పిందంటే లేదు న్యూటన్ చెప్పింది కరెక్ట్ కాదు, ఇట్లా వేవ్ ఫామ్ లో వస్తుంది అని చెప్పారు. సో హైగెన్స్ ఏం అనుకున్నాడు? వేవ్ థియరీ అనుకున్నాడు. న్యూటన్ ఏం అనుకున్నాడు? పార్టికల్ థియరీ. హైగెన్స్ ఏం అనుకున్నాడు? వేవ్ థియరీ. సో లేదు ఇదంతా రాంగ్ అని చెప్పి ఇంకో అతను ఏం చేసిందంటే ఇట్లా ప్యాకెట్ల రూపంలో వస్తాయని చెప్పి. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని ఒక్కొక్క ప్యాకెట్ ఏమంటారంటే ఫోటాన్ అంటారు, లేదా దీన్ని క్వాంటమ్ అని అంటారు. క్వాంటమ్ అని అంటారు. సో క్వాంటమ్ థియరీని అనుకున్నది ఎవరంటే మ్యాక్స్ ప్లాంక్. సో మ్యాక్స్ ప్లాంక్ అనుకున్నది క్వాంటమ్ సిద్ధాంతం. ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో మీరు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ ఎవరు అంటే ఇతను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ ఎవరు అంటే మ్యాక్స్ ప్లాంక్. సో ఈయన బట్టి ఇవన్నీ మనకు వచ్చాయి. ఓకే. సో లైట్ యొక్క ప్రాపర్టీస్ లో ఒకటి చూద్దాం. సైట్ అంటే దృష్టి అనేది చూద్దాం. దృష్టి. సో జనరల్ గా మీ అందరూ తెలిసిందే మనకు ఐ టు బుక్ అంటే ఇది కంటి నుంచి పుస్తకానికి ఎంత దూరం ఉండాలి? కొంచెం బేసిక్స్ ని స్టార్ట్ చేద్దాం, డెప్త్ గా పోదాం లాస్ట్. సో కంటి నుంచి పుస్తకానికి ఎంత దూరం ఉండాలి చెప్పాలి. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? 3వ తరగతి ఉంటుంది. ఇంకా మనం 10వ తరగతి దాకా పోలే. అర్థమేనా? ఎంత ఉంటుంది అంటే 25 నుంచి 30 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన స్కేల్ అంత ఉంటుంది. స్కేల్ తెలుసు కదా? ఓకే. నేను చిన్న స్కేల్ కలిపితే అంత ఉండాలన్నట్టు. సో లేదా ఐ టు టీవీ, కంటి నుంచి టీవీకి ఎంత దూరం ఉండాలి? 2.5 మీటర్లు, 2.5 మీటర్లు ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు దృష్టి లోపం ఉన్నట్టు. అంటే మనం ఇట్లా చదివినా లేదా కొందరు ఇట్లా చదువుతారు కదా బాగా, అట్లా చదివినా సో మనకు సైట్ ఉన్నట్టు. కొందరు చిన్నపిల్లలు చదువుతారు కదా, నటిస్తారు ఇట్లా పట్టుకొని, అది కాదు జనరల్ గా. సో ఇట్లా ఉంటే మనకు లోపం లేనట్టు. ఇట్లా చదివినా లేదా ఇట్లా పట్టుకొని చదివినా వీ హ్యావ్ డిఫెక్ట్. సో దృష్టి లోపాల గురించి చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్త. సో దృష్టి లోపాలు ఉన్నాయా తెలుసా? ఎనీబడి? ఓకే, చాలా ఉన్నాయి, చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మయోపియా. ఎగ్జామ్ ఏం చేస్తుంది తెలుసా? చాలా వరకు ఇప్పుడు మీకు కొంచెం పేపర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ ఇస్తాం. మన గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ప్యూర్ తెలుగు మార్చలేరు. ఓకే, ఉన్నదాన్నే తెలుగులోకి మారుస్తారు. అంటే మయోపియా అని తెలుగులో ఇచ్చింది. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? గూగుల్ ట్రాన్స్లేషన్ కాబట్టి డైరెక్ట్ ఎట్లుందో అట్లా అడుగుతారు. కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి. బట్ పూర్తిగా తెలుగులో ఏమంటారంటే దీన్ని హ్రస్వ దృష్టి అని. హ్రస్వ దృష్టి అని. నెక్స్ట్ వచ్చేసి హైపర్ మెట్రోపియా. సో చాలా మంది బుక్స్ లలో ఇవి రెండే చదువుతారు. ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే అసమదృష్టి, అస్టిగ్మాటిజం అని అంటారు. అసమదృష్టి అంటే నెక్స్ట్ వచ్చేసి అసమదృష్టి.
సో నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్, ఇది మీ నాకు తెలిసింది. నైట్ బ్లైండ్నెస్, రే చీకటి, ఇది కూడా చాలా మంది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ తెలుగులో వర్ణాంధత్వం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మోనోక్యులర్ సైట్. మోనోక్యులర్ సైట్, మోనో అంటే ఒకటే. రెండోది వచ్చేసి 7 వచ్చేసి బైనాక్యులర్ సైట్. బై అంటే రెండు, మోనో అంటే ఒకటి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నైట్ విజన్ అంట. నైట్ విజన్ అంట. సో దీని తెలుగులో మాత్రం ఏమంటే నిశాచర దృష్టి అంట. నిశాచర దృష్టి అంట. ఇవి మనకు ఉండే దృష్టి లోపాలు. బుక్లో ఈ రెండు చదివి అక్కడికి వదిలేస్తారు. ఎగ్జామ్లో ఈ రెండు కాకుండా ఇస్తాను. ఎగ్జామ్లో ఏం చేస్తాను తెలుసు కదా, ఈ బుక్ కాకుండా కొత్తగా అడుగుతాను క్వశ్చన్. అన్ని రకాల బుక్లు చదువుతాం. అది కాకుండా వాడు ఏం చేస్తాడు, ఇంతమందిని చేంజ్ చేయాలి కదా మైండ్ సెట్. కాబట్టి మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినాను కాదు, అది ఏ సబ్జెక్ట్ అయినా ఒక 50% మనకు తెలిసింది వస్తుంది. మిగతాదంతా ఏదో బుక్లో నుంచి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ చూసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్ వేయాలి. అదేనా, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ కరెక్ట్గా తెలియదు ఎగ్జామ్లో. సో ఆప్షన్ తీసుకొని ఎలిమినేట్ చేసుకుని బయట పడదు. సి మనకు ఉండే లోపాలు. రైట్. సో 1 by 1 చూద్దాం. సో హ్రస్వ దృష్టి లేదా మయోపియా. హ్రస్వ అంటే ఏంటి, దగ్గర. ఓకే. మయో అంటే దగ్గర. హైపర్ అంటే హైపర్ అంటే కదా, హైపర్ ఆది అంటే ఏంటి, బాగా ఓవర్ చేస్తారు అన్నట్టు కదా. అంటే హైపర్ అంటే దూరం, బాగా ఉన్నదానికంటే ఎక్కువ చేస్తారు అన్నట్టు. కాబట్టి దాన్ని ఏమంటారు, దూరదృష్టి అని. అదేనా, హైపర్ అంటే దూరం ఉన్నట్టు, మయో అంటే దగ్గర. సో దగ్గర దృష్టి అంటే ఈ పర్సన్కి ఏంటిదంటే, జాగ్రత్త వినండి, ఎగ్జామ్ బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. బుక్లో చదివినా ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. కరెక్ట్ వినండి. హ్రస్వ దృష్టి అంటే దగ్గర వస్తువులు కనిపిస్తాయి. సో నియర్ ఆబ్జెక్ట్స్ ఆర్ విజిబుల్. ఓకే, దగ్గర వస్తువులు కనిపిస్తాయి, దూరపు వస్తువులు కనిపించే అన్నాడు. అదేనా. సో దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరం ఉన్నాయి కనిపించే అన్నాడు. సో దట్ ఈస్ మయోపియా. మరి హైపర్ మెట్రోపియా అంటే దూరం ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకొని చెప్తాను, దీర్ఘ దృష్టి. దూరాలోచన అంటే ఏంటి, దురాలోచన కాదు, దూరాలోచన అంటే ఏంటి, దూరం ఉండి ఆలోచించడు కాదు. ఇప్పుడు రేపు ఇలా కష్టపడి చదివితే రేపు జాబ్ వస్తుందని తెలుస్తుంది, దాన్ని దూరాలోచన అంటారు. అర్థమైనా, ఫ్యూచర్ గురించి అవగాహన ఉన్నట్టు. దూరాలోచన అంటే దూరం ఉండి చూసాడు కాదు. అర్థమైనా, దురాలోచన కాదు. తెలుగు బాగా కన్ఫ్యూజ్ అయితే దూరం దీర్ఘం పెట్టిందనుకో ఆ మీనింగ్ చేంజ్ అవుతుంది. అర్థమైనా. సో దూరాలోచన అంటే ఏంటి, మనకు ఫ్యూచర్ గురించి బాగా అవగాహన ఉందన్నట్టు. ఇప్పుడు కష్టపడి చదివితే ఉన్నది కరెక్ట్గా వింటే రేపు జాబ్ వస్తుందని తెలుస్తాయి. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దూరం ఉన్నాయి కనిపిస్తాయి అన్నట్టు. ఇప్పుడు నాకు ఫ్యూచర్ కనిపిస్తాయి లేదా, కష్టపడి చదివితే జాబ్ వస్తుందని తెలుస్తుంది, లేకపోతే రోడ్ల మీద తిరుగుతామని కూడా తెలుస్తుంది. అంతేనా కదా. సో అంటే దీర్ఘాలోచన అంటే ఏంటిది, దూరం ఉన్నాయి. దీర్ఘ దృష్టి అంటే ఏంటిది, దూరం ఉన్నాయి కనిపిస్తాయి, దగ్గర ఉన్నాయి కనిపించవు. అర్థమైనా. సో హ్రస్వ దృష్టి అంటే నియర్ ఆబ్జెక్ట్స్ ఆర్ విజిబుల్, ఫార్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్విజిబుల్ అంటారు. దగ్గర వస్తువులు కనిపిస్తాయి, దూరపు వస్తువులు కనిపించవు. దీనికి ఏంటిది, దూరం ఉన్నాయి కనిపిస్తాయి, దగ్గర ఉన్నాయి కనిపించవు. ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా అడిగారు, ఇంకా బాగా డెప్త్ అడుగుతారు. ఇదంతా పాత క్వశ్చన్ ఎట్లా అడుగుతారు చెప్తాను వినండి. ఇప్పుడు ఈ పర్సన్ కదా, జాగ్రత్త వినండి. ఇప్పుడు నాకు ఏ లోపం లేదా, లేదనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాత్ ఉంది, దీని యొక్క ఇమేజ్ విచ్ విల్ బి ఫౌండ్ ఆన్ ద రెటీనా. దీని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది, రెటీనా పైన ఉంటుంది. నాకు ఎలాంటి లోపం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హ్రస్వ దృష్టి ఉంది అనుకుంటే ప్రతిబింబం రెటీనా ముందు ఉంటుందా వెనక ఉంటుందా అని అడుగుతుంది. క్వశ్చన్ అర్థమైందా, కాలేదు, నాకు తెలుసు కాలేదని మళ్ళీ చెప్తాను వినండి. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ అర్థమైందా. డెఫినేషన్ ఏంటిది, హ్రస్వం అంటే ఏంటిది, దగ్గర కనిపిస్తాయి, దూరం ఉన్నాయి కనిపించాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, నాకు హ్రస్వ దృష్టి ఉంది అంటే దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరం ఉన్నాయి కనిపిస్తుంది. అప్పుడు నాకు ప్రతిబింబం రెటీనా ముందు ఉంటుందా వెనక ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, రెటీనా ముందు ఉంటుంది. ఇప్పుడు చెప్తా ఒకటాను. ఇప్పుడు హ్రస్వ దృష్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పినా కదా, హ్రస్వం అంటే ఏంటిది, దగ్గర. ఇప్పుడు వీళ్ళు నాకు కనిపిస్తారు, దూరం ఉన్నది కనిపిస్తలేరంటే నేను ఎక్కడికి పోతే కనిపిస్తారు, వాళ్ళ దగ్గరికి పోతే కనిపిస్తారు కదా. అంటే వీళ్ళ ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉందన్నట్టే కదా. జాగ్రత్త వినండి. ఇప్పుడు వీళ్ళు నాకు కనిపిస్తారు, ఓకే బాగానే ఉంది. నాకు వాళ్ళు కనిపిస్తలేరంటే వాళ్ళ ప్రతిబింబం ఇక్కడనే ఉంది, నేను ఇక్కడ దాకా పోవాలన్నట్టు. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా కదా, రెటీనా ముందు ఏర్పడితే హ్రస్వ దృష్టి. ఇక సింపుల్ గుర్తుపట్టేది ఏం లేదా, హ్రస్వం అంటే దగ్గర ముందు ఏర్పడుతుంది, దీర్ఘ అంటే దూరం వెనక. ఇప్పుడు దీర్ఘ దృష్టి చెప్తుంది, జాగ్రత్త వినండి. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు నాకు కనిపిస్తారు, దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తలేదు. జాగ్రత్త వినండి. దూరం ఉన్న వాళ్ళు ఏమో కనిపిస్తారు, దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తలేదు. వీళ్ళు కనిపించాలంటే నేను ఏం పోవాలి, వెనక పోవాలా లేదా. అర్థమైనా. ఇప్పుడు పోవడం ఉండదు, ఏం వాడాలి, లెన్సెస్ వాడాలి. జస్ట్ మీకు అర్థం కావడానికి ఇదంతా. నేను దగ్గరికి పోయి చూసుకుంటూ దూరం పోయి చూసుకుంటారానే,
లెన్సెస్ వాడాలి. అంటే రెటీనా ముందు ఉంటే హ్రస్వ దృష్టి, రెటీనా వెనక ఉంటే దీర్ఘదృష్టి. క్లియరా? రైట్. సో ఇది ముందు, ఇది వెనక, ఇది గుర్తుపెట్టు. మరి ఇప్పుడు ముందు వెనక కూడా ఉండదు, ఏం వాడాలి? లెన్సెస్ వాడాలి. ఎగ్జామ్ లో బాగా కన్ఫ్యూజ్ చేస్తాడు. పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం, ఈ రెండు తింపి 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 అడుగుతాడు. ఏంటిదంటే దర్పణమా కటకమా అంటాడు. ఆప్షన్ ఎట్లా ఇస్తారంటే పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. పుటాకార ఇది ఏమంటారు, కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం. మనం వాడే దర్పణమా కటకమా, లెన్సా మిర్రరా? ఇంగ్లీష్ అయితే ఈజీ, మనం ఏం వాడతాం? లెన్స్. కానీ మిర్రర్ ఎందుకు వాడతాం తెలుసు కదా, అద్దం మనం చూసుకోవడానికి వాడతాం, లెన్స్ ఎదుటోళ్ళని చూడడానికి వాడతాం, అంతేనా? సో మనం వాడేది ఏంటి ఇక్కడ? లెన్స్. కటకమా దర్పణమా? తెలుగులో అడిగారు అనుకోండి, కటకమా దర్పణమా? కటకం. దర్పణం అంటే అద్దం, దర్పణం అంటే అద్దం. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తాను. మరి దర్పణం వెనక కోటింగ్ ఉంటుందా లేదా? ఏం కోటింగ్ ఉంటుందని అడిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దర్పణం అద్దం వెనక కోటింగ్ ఉంటుంది కదా, ఏం కోటింగ్ ఉంటుంది? రెటీనా కోటింగ్ అవి కాదు. ఏం కోటింగ్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ గ్లాస్ తీసుకొని మీరు ఏదో కలర్ వేసేది అనుకో, వేసి మీరు అందులో చూస్తే మీ ఇమేజ్ అందులో కనిపిస్తుందా? కనిపించదు. ఏం కనిపిస్తుంది? వెనుకున్న కలర్ కనిపిస్తుంది. మీరు అద్దంలో చూడండి, చూస్తే వెనుకున్న కలర్ కనిపిస్తుందా? అది పగిలిపోతే తప్ప కనిపిస్తుందా? సో దాని వెనుక ఉండేది ఏంటంటే సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్. సో సిల్వర్ బ్రోమైడ్ అనే కోటింగ్ ఉంటే అది ఏం చేస్తుందంటే ఇమేజ్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇమేజ్ ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో దీనికోసం ఏం వాడాలంటే దీని కొరకు కాన్కేవ్ లెన్స్ అంటారు. కాన్కేవ్ అంటే పుటాకారం, దీన్ని కాన్వెక్స్ అంటారు. కాన్వెక్స్ అంటే కుంభాకారం. ఇది ఎట్లుంటది అంటే ఇట్లా ఉంటది, ఇది లోపలికి ఉంటది, ఇది బయట ఉంటది. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగిన బిట్లు, డయాగ్రామ్స్ అడగరు, ఎగ్జాంపుల్ అడుగుతారు. పుటాకార అంటే లోపలికి ఉంటది. ఏమడిగిండు? డ్రైవర్స్ సైడ్ మిర్రర్ గా సైడ్ మిర్రర్ వాడలేదు, కాన్వెక్స్. మీరు డ్రైవర్ ఆర్టీసీ బస్సులు చూడండి, కొంచెం ఇట్లా బయటకు ఉన్నాయి, హాఫ్ మూన్ షేప్ లా బయటకు ఉన్నట్టు ఉంటాయి లేదు. ఓకే, నెక్స్ట్ వెహికల్ హెడ్ లైట్ వల్ల వాడేది ఏంటి? కాన్కేవ్. మీరు హెడ్ లైట్ చూడండి, మీరు ఏ వెహికల్ అయినా చూడండి అయ్యా, లోపల సైడ్కి ఇట్లా ఉంటుందా లేదా? సిల్వర్ కలర్ ఉంటుంది చూడండి. నువ్వు కారు తీసుకో, బస్సు తీసుకో, లారీ తీసుకో, ఏదైనా తీసుకో, వెహికల్ తీసుకో, లోపల సైడ్కి ఇట్లా ఉంటుంది చూడండి. అది ఒక అట్లా ఉంటేనే ఫోకస్ ఇట్లా వస్తుంది. ముందు ఉండే గ్లాస్ పట్టిది, అది పక్కెట్టాలి. లోపల ఉండే దాన్ని బట్టి ఫోకస్ ఇట్లా రావాలన్నా లోపల అది రాలేదానికి ఏమవుతుందంటే, మన ఇంట్లో 60 వాల్ బల్బ్ పెడతాం కదా, బల్బ్ పెడితే ఏమిటంటే టోటల్ వేస్తుందా లేదా? దాని లైట్ అనేది ఆల్ సైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం ఇట్లా సపరేట్ డైరెక్షన్ లో పోతుంది కదా. సో ఇది దీనికి సంబంధించి. ఓకే, మరి అక్కడ వాడేది దర్పణమా కటకమా? దర్పణం వాడాలి, అర్థమైనా? మిర్రర్ వాడాలి. మళ్ళీ చెప్తున్నా, మనమేమో లెన్సెస్, వాళ్ళేమో మిర్రర్స్. మనం వాడేటి పుటాకార, కుంభాకార, కటకాలు, కాన్కేవ్, కాన్వెక్స్, లెన్సెస్. కానీ సైడ్ మిర్రర్ గా కానీ హెడ్ లైట్లను కానీ వాడేది ఏంటి? ఇది. ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్ గా పోదాం. ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ లా సైజు పెద్దగా కనిపిస్తుందా చిన్నగా కనిపిస్తుందా అని అడుగుతారు. పోనీ మన ఇంట్లో వాడేది ఏంటిదయ్యా? కాన్కేవా కాన్వెక్సా? మన ఇంట్లో వాడేది ఏంటి? ఏది కాదు, ప్లేన్ మిర్రర్. అర్థమైందా? మీరు ఏదో ఒకటి చెప్తారు, ఆప్షన్ అయితే ఏదో ఒకటి చెప్తారు కాబట్టి కాదు. మన ఇంట్లో వాడేది గిట్లా ఉండదు, గిట్ల ఉండదు, ఎట్లుండదు, ఉన్నది ఉన్నట్టు ఉంటది. అలా మనం ఎట్లున్నామో గట్లా కనిపిస్తాం. నువ్వు చిరంజీవి అయితే చిరంజీవి కనిపిస్తుంది, అంతేనా? సో మరి ఇందులో చూసినప్పుడు వెనుక చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుందా? చిన్నగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వెనుక వచ్చే బస్సులు, వెహికల్స్ అన్ని చిన్నగా కనిపిస్తాయి లేదా? పెద్దగా కనిపిస్తే కదా, ఒక బస్సే కనిపిస్తుంది వెనుక వచ్చేది, కాబట్టి చిన్నగా కనిపిస్తాయి. మరి ఇలా చూస్తే పెద్దగా కనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తాను, మరి మైక్రోస్కోప్ లో వాడేది ఏంటిదని అడుగుతాడు. కాన్కేవా కాన్వెక్సా? ఓకే, ఎట్లా మనం ఆపోజిట్ చెప్తాం ఆన్సర్లు, ఏది వాడతాం? కాన్కేవ్ వాడాలి. చెప్పినా కదా, రోజు ఆపోజిట్ చెప్పదు ఆన్సర్లు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అంటే, నేను కూడా రాస్తే కూడా చెప్తానా, మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా రాంగ్ ఉంటుంది. అదే కదా, నువ్వు ఆర్థమెటిక్ చేస్తావా, చేసినప్పుడు కింద 0, 1 ఆన్సర్లు ఉంటాయి. అవి వచ్చేటట్టు నువ్వు ఎట్లా చేసి పట్టుకొస్తావు. క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ వచ్చేటట్టు నువ్వే ప్రయోగం చేస్తావు, అది రాంగ్ అవుతుంది. కాబట్టి మనం మైండ్ చెప్పినట్టు వినద్దు, అర్థమైనా? మన మనసు చెప్పినట్టు వినద్దు, మైండ్ చెప్పినట్టు వినాలి. మనసు ఏం చెప్తా అంటే ఇదే కరెక్ట్, నువ్వు బెటర్ పని చేస్తుంది. కానీ పేపర్ విషయానికి ఏముంటుంది, ఏముండదు. అప్పుడు ఇది ఆపి ఇది పని చేయాలి, అర్థమైనా? సో కాబట్టి మనం వాడేది ఏంటిది? ఇది. ఇప్పుడు ఇలా పెద్దగా కనిపిస్తుందని చెప్పిన కదా, మైక్రోస్కోప్ ఎందుకు వాడతాం? బ్యాక్టీరియాలో, వైరస్లను, వేరే వాటి పెద్దగా చూపించడానికి కదా.
సో ఇలా వాడేది ఏంటిది కాన్కేవ్. ఇందులో లార్జ్ సైజ్ కనిపిస్తుంది, ఇందులో స్మాల్ సైజ్ కనిపిస్తుంది, స్మాల్ సైజ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇంకా దీన్ని చాలా ఉన్నది, ఇంకా చూద్దాం. తర్వాత అస్టిగ్మాటిజం ఒకటి చూద్దాం. అస్టిగ్మాటిజం. సో ద పర్సన్ హూ కెనాట్ ఐడెంటిఫై ద రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ద షీట్ అని అంటారు. ఒక వ్యక్తి కనుక అడ్డు గీతలు నిలువు గీతలు సరిగా కనిపించకపోతే దాన్ని ఏమంటారు అసమదృష్టి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్లో ఎంఎస్ ఎక్సెల్ అని ఉంటుంది కదా, ఇట్లా రోస్ కాలమ్స్ ఉంటాయి కదా, లేదా మీ స్కూల్ హెడ్ మాస్టర్ అది మన అటెండెన్స్ రిజిస్టర్లో అడ్డం గీతలు నిలువు గీతలు ఉంటాయి కదా, సో ఆ పర్సన్ కు అవి సరిగా కనిపించవు. అట్లా కనిపించకపోతే దాన్ని ఏమంటారు అస్టిగ్మాటిజం అంటారు. అంటే సో వీ కెనాట్ ఐడెంటిఫై ద రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ద షీట్ అని అంటారు. మరి దీనికోసం ఏం వాడతారంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు హెడ్ మాస్టర్లు స్పెడ్స్ వాడతారు. వాళ్ళు ఇట్లా ఉండి కింద ఇట్లా ఉంటుంది చూడండి, ఇట్లా ఉండి కింద ఇట్లా ఉంటుందా లేదా? ఓకే, లేదా మీరు గ్రూప్ ఆఫీసర్లు అయ్యారనుకో అట్లాంటి వాడరు. ఏం వాడతారు, ఒక పెన్నులో అద్దాలు ఉంటాయి చూడండి, ఇట్లా ముక్కు మీద పెట్టుకుని చూడండి స్టైల్గా ఉండడానికి, లేకపోతే ఇది తీసుకోవాలి అతికించుకోవాలి, అదేనా? సో దాన్ని ఏమంటారు అంటే సిలిండ్రికల్ లెన్స్ అంటారు. సిలిండ్రికల్ లెన్స్ లేదా స్తూపాకార కటకం అంటారు. అంటే ఇట్లా ఉంటుంది కదా, స్తూపం అనేది తెలుసు కదా, సిలిండర్ తెలుసు కదా, ఇట్లా హాఫ్ సిలిండర్ లాగా ఉంటుంది అన్నారు, కింద అతుకు పెడతారు అన్నారు. సో దాన్ని ఏమంటారు అస్టిగ్మాటిజం అంటారు. ఇక నైట్ బ్లైండ్నెస్ మీకు తెలుసు ఏంటిది, ఓకే, చీకటి వేళల్లో కనిపించకపోతే రేయి చీకటి, అదేదో సినిమాలో బ్రహ్మాండం సినిమా పోతాడు తెలుసు కదా, ఓకే అదే అన్నట్టు. ఇది ప్రపంచంలో ప్రజెంట్ లేదు. నరేంద్ర మోడీ చెప్పింది 2024 సో ఇండియాలో నిర్మూలించబడిన వ్యాధులు 2 అని చెప్పింది. ఏంటి, స్వచ్ఛ భారత్ టైంలో ప్రతి ఏదో ఒక చెప్తారు, ఇండియాలో ప్రస్తుతం ఇది లేదు, ఇది ఉంది, దీన్ని నిర్మూలించాలి అని చెప్తారు. సేది లేదు. ఒకటి 2024 పోలియో అనేది లేదు. ఇండియా ఈజ్ ఏ పోలియో రహిత భారత్ అంటారు. అంటే పోలియో అనేది ప్రపంచంలో అంటే ఇండియాలో ప్రస్తుతం అయితే కేసులు రాలేదు, అర్థమైనా? ఎప్పుడో ఉన్నాయి కానీ ఇప్పుడైతే లేదు కదా అది. రెండోది ఏంటంటే ఇగో ఇది ఏది నైట్ బ్లైండ్నెస్. ఎందుకంటే ఒకప్పుడు మనకు పౌష్టికాహారం దొరకక అప్పుడు ఊళ్ళలో జనాల్లో రేయి చీకటి చాలా వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేసుకుని ఏదో తినేది. ఇప్పుడు రకరకాల ఆహారం ఇస్తారు కదా, గవర్నమెంట్ కూడా ఈ రకరకాల ఫుడ్ సప్లై చేస్తుంది కదా, చిన్నపిల్లలకు కూడా బాలామృతం అని అవి ఇవి అన్నేస్తుంది కదా. ఇప్పుడు రైస్ కూడా కొన్ని అలా కలిపిస్తారు, ఇది రేషన్ షాపులలో వాళ్ళు అక్కడ నుంచే దానికి ఫోర్టిఫైడ్ రైస్ అని రకరకాలుగా కల్పిస్తారు. మనం తినమనుకో జనరల్ గా, మన తినేటి వేరే ఉంటాయి కదా, కాబట్టి అవి తినం. సో కాబట్టి ఇగో ఇది కలర్ బ్లైండ్నెస్ ఏదైనా ఉంది. సో ద పర్సన్ హూ కెనాట్ ఐడెంటిఫై ద వేరియేషన్ ఇన్ ద కలర్స్, రంగుల మధ్య తేడా గుర్తించలేకపోతే దాన్ని ఏమంటారు కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఎగ్జామ్ ఏమంటారు, ఆ పర్సన్ ఏ రంగులను గుర్తించలేడు అని అంటారు. ఏ కలర్, ఓకే, ప్రైమరీ కలర్స్ అంటారు. వాటి ప్రైమరీ కలర్స్ ఏం లేదు, గుర్తుపెట్టుకోవడానికి ఆర్జీబీ. ఆర్జీబీ కాదు, ఆర్జీబీ అంటే అది వేరే, ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ. ఓకే, సో ఒకవేళ ఎగ్జాంపుల్ ఏమంటారు అంటే ఒకవేళ కనిపిస్తే ఇందులో ఏ కలర్ కనిపించవచ్చు, మేబీ ఏది కనిపిస్తుంది, మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ అయిన ఆన్సర్ ఉంటుంది బ్లూ. అర్థమైనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫేస్బుక్ వాడతారా? వాడరు, బాగా, వెరీ గుడ్. ఇన్స్టాగ్రామే వాడతారట, రైట్? ఫేస్బుక్ ఏ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది. సో ఆ ఫేస్బుక్ ఫౌండర్ పేరు ఏంటంటే మార్క్ జూకర్బర్గ్. మరి అదే కలర్ లా మనం చేంజ్ చేయొచ్చా? చేయలేము. మీరు ఎప్పుడన్నా లోపల మెసేజ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేస్తాం రకరకాల. మామూలుగా మెసేజ్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ కలర్ ఉంటుంది, దాని మీద అక్షరాలన్నీ బ్లాక్ కలర్ ఉంటాయి, బ్లూ కాదు బ్లాక్ కలర్ ఉంటాయి. కానీ ఐకాన్ మాత్రం ఆ డెస్క్ టాప్ మీద ఉండేదంతా ఇది బ్లూ కలర్, అది కూడా లైట్ బ్లూ కలర్ ఉంటుంది, ఏ కలర్ ఉంటుంది. ఎందుకుంటది అంటే ఆయన చెప్పిండు మొన్న, ఏం చెప్పిండు, సో నాకు కలర్ బ్లైండ్నెస్ అనేది ఉన్నది, నాకు కేవలం ఏ కలర్ కనిపిస్తుంది అంటే బ్లూ కలరే, అది కూడా లైట్ గా కనిపిస్తుంది. ఇంకే కలర్ కనిపిస్తుంది అంటే బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. అర్థమైనా? అంటే ఈ పర్సన్ కు ఒకవేళ ఇది జీన్స్ ఎఫెక్ట్ అన్నట్టు, ఇది ఏ లోపం కాదు, జీన్స్ ద్వారా వస్తాయి కొన్ని. సో ఇదేంటంటే ఈ సినిమా పాత సినిమా చూసినట్టు ఉంటుంది అన్నట్టు, ఎన్టీఆర్ సినిమా చూసినట్టు, పాతకాలంలో నాగేశ్వరరావు సినిమా చూసినట్టు ఉంటుంది అన్నట్టు. నువ్వు ఎంత మంచి రెడ్ డ్రెస్ వేసుకున్నా బ్లాక్ కనిపిస్తుంది, లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే కొంచెం వైట్ కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ కి ఏం కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. ఓకే, సో కొందరు ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యలో, కొందరు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను పేపర్లలో టీవీలలో చూస్తాను. ఆయనకు కలర్లు సరిగ్గా కనిపించవు, ఆయన కూడా బాగా విశ్లేషణ చేస్తూ ఉంటారు కొందరు. ఓకే, సో ఇది అన్నారు. మరి ఏం కనిపిస్తాయి అంటే బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంకో రకంగా చెప్తాను వినండి. చూడండి, రెడ్ కలర్ కు గ్రీన్ కలిపితే ఏమొస్తాను అడిగినాయి మొన్న మెయిన్స్ ఎగ్జామ్ లో.
దీని ఇట్లా కూడా అడగలేదు, ఒకప్పుడు ఏమని చెప్తా పట్టాను. ఒక పర్సన్ గులాబీ పువ్వు తీసుకొని స్ట్రీట్ లైట్ తీసుకుని నడుచుకుంటూ పోతాను. ఆయనకు ఆ గులాబీ పువ్వు ఏ కలర్లో కనిపించిందని అడిగాడు. అర్థమైందా? ఈ ఏ బుక్లో దొరకదు. ఏ బుక్లో ఉంటాయంటే ఎన్సీఆర్టీ బుక్లో, లేకపోతే తెలుగు అకాడమీ బుక్లలో ఉంటాయి. మామూలు బుక్లలో ఇవి రాసి పెడతారు గంతే. ఓకే, ఎందుకు వస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటి. ఇక తెలుగు అకాడమీ బుక్లలో ఇప్పుడు కొత్త బుక్లలో చూడండి, ఎందుకు ఆలోచించండి, చూడండి, చర్చించండి అని. సార్లు చర్చింటే ఏముండదు, బీజీఎస్ గైడ్ తీసుకుని అవుతారు. ఈ ఆన్సర్ లాగా అందులో ఏముంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, కలర్ బ్లైండ్నెస్ దగ్గర ఉన్నాం కదా. ఏమడిగిన క్వశ్చన్, ఒక వ్యక్తి గులాబీ పువ్వు తీసుకొని స్ట్రీట్ లైట్ కింద నడుచుకుంటూ పోతాను. ఆయనకు ఆ గులాబీ పువ్వు ఏ కలర్లో కనిపిస్తుంది? ఏ కలర్ కనిపిస్తుంది? బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ పువ్వు అంటే ఏ కలర్ అయ్యా? రెడ్ కలర్. ఓకే, సో స్ట్రీట్ లైట్ అంటే జనరల్గా ఎల్లో కలర్ ఉన్నాయి. ఇప్పుడంటే ఎల్ఈడి వచ్చినాయి అనుకోండి, ఈ పాతకాలంకి వచ్చాను కాబట్టి అది రెండు కలిపి ఏమొస్తుంటే బ్లాక్ వస్తుంది చూస్తే. మరి ఈ రెండు మిక్స్ అయితే ఏ కలర్ వస్తాయని అడుగుతుంది. ఇప్పుడు రెడ్ కు గ్రీన్ కలిపితే ఏమొస్తాయి చెప్పాలి ఎవరు? R+G, బ్లూ రాదు. ఆ మూడు ఒకదాంతో రావు, వేరే కొత్తగా వస్తుంది. చెప్పగలరు ఎవరైనా? ఎల్లో కలర్ వస్తుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను వినండి, ఇక మళ్ళీ మర్చిపోవద్దు. ఒక్కసారి చెప్తే ఇక ఫిక్స్ కావాలి ఎప్పటి. సూర్యుడు ఏ కలర్ ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా అనాలి. ఎల్లో ఆరెంజ్ చెప్పద్దుగా, పింక్ కలర్ అని చెప్పద్దు. కొందరు బాలనగమ కలర్ అని చెప్పారు మొన్నొకరు. అది పాతకాలంలో వాడేది ఎవరిని, పింక్ కలర్ తెలుసా మీకు? ఓకే, తెలుగు పదకోశాన్ని బుక్ ఉంటుంది, అందులో చదివితే తెలుస్తుంది మీకు. అదేనా? ఎప్పుడైనా చదవండి, 15 రూపాయలు ఉంటుంది బుక్. చాలా మీరు నలిమేల భాస్కర్ సార్ అని రాస్తారు. సో మీకు అవసరం అది చదివితే 1-2 క్వశ్చన్లు వస్తున్నాయి. తెలంగాణ పదకోశం మీద మీనింగ్ అడుగుతాను. అదేనా? ఇప్పుడు దీన్ని ఏమంటాం? తెలంగాణ ఏమంటాం? అంగి అంటాం. చొక్కా అనేది ఆంధ్ర పదం. అంగి అంటే ఏంటిది? మీనింగ్ ఏంటిది అన్నట్టు, చేతి కాదు. దీన్ని ఏమంటాం? అంగం అంటారు. అంగం అంటే శరీరం, అంగాన్ని కప్పిస్తుంది కాబట్టి ఏంటిది? అంగి అన్నట్టు. దీన్ని ఏమంటాం? గుండి అనాలి. గుండ్రంగా ఉంటుంది కాబట్టి గుండి అనాలి. మనం పైకి పోతున్నాం కదా, ఎట్లా పోతున్నాం? మెట్లు ఆంధ్ర పదం. తెలంగాణలో ఏమంటాం? తంతెలు అనాలి. తంతెలు అంటే మీనింగ్ ఏంటిది? తనితే పడి ఉంటుంది కాబట్టి తంతే అనాలి. అదేనా? ఇప్పుడు నేను ముందు దండగా అనుకో, బల్లలో తంతారు కదా, ఏదో దొరకబట్టి పారు తంతారు. అదే దాన్ని అట్లా ఉంటుంది లేదా? సో ఇవన్నీ ఒక బుక్ లో ఉంటాయి. 15 రూపాయలు ఉంటుంది ఆ బుక్. మీరు డౌన్లోడ్ చేసుకుని వస్తాయి డైరెక్ట్ గా. ప్రతి పదానికి మీనింగ్ ఉంటుంది ఇందులో. సరే, ఇప్పుడు సూర్యుడు ఏ కలర్ ఉన్నాడు? ఎర్రగా ఉన్నాడు అనాలి అంతే. సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అనాలి. ఒక ఆకాశం నీలి రంగులో ఉందా అనాలి. అర్థమైనా? సముద్రం నీలి రంగులో ఉందా అనాలి. అంతేగాని వేరే చెప్పాలి. సో సూర్యుడు ఎట్లున్నాడు? రెడ్ కలర్. గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా, ఎల్లో ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు మొక్కలు ఏ కలర్ ఉన్నాయి? లీవ్స్. ఆకులు ఏ కలర్ ఉన్నాయి? గ్రీన్ కలర్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సూర్యుడు ఎండ బాగా కొట్టిందనుకో ఏ కలర్ అయితే? ఎల్లో అయితే లేదా? ఇప్పుడు ఎండ బాగా కొట్టిందయ్యా, మొక్కల మీద పడ్డది అనుకోండి, ఆకులు అనేది ఎల్లో కలర్ అయితే లేదా? మీరు మళ్ళీ డౌట్ అదే సార్, నీళ్ళు అయిపోతే కూడా ఎల్లో కలర్ అయితే అని, ఎండిపోతాయి కదా అన్నది. ఇట్లాంటి డౌట్లు అడగదు. ఇక చెప్పిందే వినాలన్నట్టు ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ కాబట్టి సబ్జెక్ట్ అడగచ్చు కానీ ఎగ్జాంపుల్ అడగదు, రైట్? సో రెడ్ కలర్ కి ఏం కలర్ కలపాలి? ఎల్లో. గ్రీన్. రెడ్ కలర్ కి ఏం కలుపుతున్నాం? గ్రీన్. ఏమొస్తుంది? ఎల్లో వస్తుంది. ఇట్లా ప్రతి దానికో టెక్నిక్ ఉంటుంది. రకరకాల కలర్లు ఉంటాయి. విబ్జిఆర్ ఉంది కదా, ఈ అన్ని కలర్స్ ఒకదాంతో ఒకటి మిక్స్ చేసి ఏమొస్తాయని ఒక టేబుల్ తయారు చేసిన నేను. ఇక ఇదంతా చెప్పే బదులు ఒక టేబుల్ చెప్తాను, అలా షార్ట్ కట్ లో ఏ కలర్ ఏ కలర్ అనేది ఏ కలర్ వస్తే చెప్పచ్చు. ఇది ఒకటి చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తాను అంతే. అదేనా? ఇది మనకు దీనికి సంబంధించి ఒకసారి రాసుకోండి. దీని తర్వాత నేను చూస్తాను.